పీఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలు దాటినా ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని, వెంటనే పీఆర్సీని అమలు చేయాలని టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారండి. సోమవారం రాయాపూల్ మండలంలో టీపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను, ఉపాధ్యాయుల వివిధ రకాల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా నూతన ఆరోగ్య పథకం కోసం ఉపాధ్యాయుల వేతనాల నుంచి 1.5% చొప్పున జమ చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయకపోవడం సరికాదన్నారు. వెంటనే ఆరోగ్య పథకం మార్గదర్శకాలను విడుదల చేసి జాప్యం లేకుండా ఉపాధ్యాయులకు వైద్య సేవలు అందించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని కోరారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టే జీవో 25ను సవరించి ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకాలపు వేతనాలను చెల్లించి వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకయ్య, నాయకులు రాములు గౌడ్, నరసింహులు గౌడ్, కరుణాకర్, మెట్టురాయ్, వరప్రసాద్, హరీష్, నాగస్వామి తదితర నేతలు పాల్గొన్నారు. అలాగే మరొక విషయానికి వెళ్తే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేసి పీఆర్సీ ప్రకటించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పులుపాటి లక్ష్మణ్ డిమాండ్ చేశారండి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం విచారణకరమన్నారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్, గడిచిన 3 నెలలుగా ఉద్యోగులు వేతనాల్లో కోత విధిస్తున్నప్పటికీ హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం దారుణమైన విషయమన్నారు. దీంతో పాటే ఉపాధ్యాయ పదోన్నతులు, ఖాళీల భర్తీ, సిపిఎస్ వేతనం రద్దు, 2008 డిఎస్సి ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ వంటి సమస్యలపై తమ యూనియన్ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే 80వ వార్షికోత్సవం నిర్వహించుకునేందుకు సిద్ధపడుతున్న యూనియన్ సభ్యత్వాలను జిల్లాలో వేగవంతం చేయాలని నాయకులు కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి యూనిస్ సఫా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శంకర్ నాయక్, జిల్లా ఆర్థిక కార్యదర్శి విజయ్ భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణయ్య, వెంకటేష్, భీమన్న, సురేందర్రావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.